హాయ్ అండి. మేమందరం కలిసి ఇవాళ ఊరెళ్తున్నాం. ఎందుకంటే మా పాపకు హాలిడేస్ ఉన్నాయి. దాంతో పాటు ఇంకొక స్పెషల్ అకేషన్ కూడా ఉంది. సో మా అన్నయ్య వాళ్ళు కార్ తీసుకొని వచ్చారు. ఇక మా పాప మేము అందరం కలిసి కార్లో బయలుదేరిపోయాం. ఇక్కడ చూడండి స్నాక్స్ మొదలేశారు అప్పుడే వాళ్ళు. జర్నీ అంటేనే స్నాక్స్ అనేది కంపల్సరీ కదా. మేము నైట్ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. మార్నింగ్ పిల్లలు లేచి ఆడుకుంటున్నారు. ఇక అందరం రెడీ అయిపోయాం. మీ అందరికి మేమందరం ఎందుకు వెళ్ళామో అసలు విషయం చెప్పలేదు కదా. మా చిన్నమ్మ వాళ్ళు ఉప్పలమ్మ ఎల్లమ్మకి కొలుపులు కలుచుకుంటున్నారు. సో అందుకనే మార్నింగ్ లేచి మేమందరం రెడీ అయ్యాం. ఇంకా అవన్నీ అక్కడ పుట్ట దగ్గరికి వెళ్ళాలంట మార్నింగ్ టైంలో. అందుకే అవన్నీ రెడీ చేస్తున్నారు వాళ్ళందరూ కలిసి. చూడండి పసుపు కుంకుమ పూలు అన్ని వేసేసరికి ఎంత నిండుగా ఉందో. మా పాప వేసిందంట, చూపిస్తుంది. నా చేతులు చూడ ఎలా అయినాయి. మా చెల్లి మా మెండలుడు చూడండి తన చేతులు చూపిస్తాడంట. చూడండి ఎలా పూసుకున్నాడో వాడు కూడా. ఇంకా మేమందరం పాలు అన్ని వేసి కళ్యాణానికి సాయంత్రం తీసుకువెళ్తామయ్యా మిమ్మల్ని, రెడీగా ఉండమని చెప్పి ఇంకా వెనక్కి బయలుదేరిపోయాం. ఇంకా ఇంటికి వచ్చాక మేము టిఫిన్ చేస్తున్నాం. ఎందుకంటే మార్నింగ్ పుట్టలో పాలు పోసే వరకు ఏం తినకూడదు. సో ఇప్పుడు వచ్చాక తింటున్నా. నా కొడుకు మెనకోళ్ళు ఆడుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళ దోసకాయలతో ఆడుతున్నారు. ఇంకా అమ్మ వాళ్ళకి పూలు కట్టాలి కదా. ఇంకా అమ్మమ్మ వాళ్ళు కూర్చొని కడుతున్నారు. ఇక్కడ మా పిల్లలందరూ ఆడుకుంటున్నారు. నేను వీడియో తీసినాను మా చెల్లి అంటుంది. ఇంకా మేము కళ్యాణం చేసి అవన్నీ చేసే ముందు తోరణపాకు కట్టాలి కదా. ఇక అవే చేస్తున్నారు. తోరణపాకు కోసం మా బియ్యం అయిపోసి జాకెట్ ముక్క పెట్టి తోరణపాకు వేసి కడతారు అందరూ కలిసి. ఇంకా కొలుపు కొలుచుకుంటే పుట్టింటి వాళ్ళు బట్టలు పెట్టాలి కదా. సో అదే జరుగుతుంది అక్కడ. వాళ్ళ పుట్టింటి వాళ్ళు వచ్చి మా చిన్నమ్మ వాళ్ళకి అందరికీ బట్టలు పెడుతున్నారు.
సో ముత్తైదులందరికీ కంకణాలు అవి కట్టాక ఇంకా ఆడపిల్లకి బట్టలు పెడతారంట. మా హస్బెండ్ రాలేకపోయాడు. సో దానివల్ల ఇంకా తనకి డబ్బులు కండవారు పెట్టి నా ఊళ్ళోనే పెడతారంట. సో అదే చేస్తున్నారు అక్కడ. మా వాడైతే వేరే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు, నన్నే పట్టుకొని ఉంటున్నాడు. మేబీ ఇక్కడ మేము ఒక్కళ్ళే ఉంటాం కదా సిటీలో, సో నాకు అలవాటు అయిపోయి ఎవరి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాడు. సో నాకు బట్టలు పెట్టి మా చిన్నమ్మ వాళ్ళు ఇంకా తనకి అమ్మవారికి కూడా బట్టలు పెట్టారు. ఇంకా అందరం వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చాక ఆమె కుంకుమ పట్టుకొని అమ్మవారిని తనలోకి ఆహ్వానించుకుంటున్నారు. సో అమ్మవారు వస్తారంట అలా చేస్తే. ఇంకా తనకి అమ్మవారు వచ్చాక ఇంకా అతను తన వాళ్ళ సన్నే పట్టుకొని ఒక లోకమాతగా, ఒక లోక సంచారిగా, ఒక ఆది పరాశక్తిగా ఎంత సత్యమో అంత సత్యమైన రేణుకా ఎల్లమ్మని, లక్ష్మీ ఉప్పలమ్మని, వడ్డందన బిడ్డందన పాడందన పట్టందన చల్లగా చూసిన అమ్మ నా కానా. ఏం తమ్ముడా, నిజమా? ఎన్న లోటు చేస్తున్నానా, బాధ పెడుతున్నానా? నా బాలుణ్ణి ఇంకా నిలబెడతా దాంట్లోనే, సరేనా? ఇంకా గొప్పగా పెంచుతా నా బిడ్డకి, వింటానవా? నా బాలకు కూడా ఆనందం ఇస్తా. ఒక్కొక్క సంవత్సరాన ఒక్కొక్క ఆనందం ఇచ్చుకుంటూ పోతా. మిమ్మల్ని బాధ పెట్టే అమ్మని కాదు, నువ్వు పెట్టింది ఆరగించుకుంటూ కూర్చునే తల్లిని కాదు, సరేనా? ఏ ఆనందమో ఏ సంతోషమో ఎన్నో ఏళ్ల తర్వాత కూడా నన్ను 2 సంవత్సరాలు బట్టి ఘనంగా పెడుతున్నారు. అర్థమవుతుందా? ఈ ఘనమైన ఆనందం నా బిడ్డకి కాళ్ళ మీద నిలబెట్టినాకే లోక కళ్యాణం అమ్మ అన్నారు కదా, అదే చేస్తా, సరేనా? మీ కోరిక ప్రకారంగా నెరవేర్చి మీ ఇంటికి వెనక్కి తిరిగి చూడని బొమ్మ మెట్టి నీళ్ళు చూసి నీ బిడ్డని పంపిస్తా, సరేనా? ఈ ఆనందం సంతోషం నువ్వు ఇచ్చిన దానికే, నువ్వు ఇచ్చిన కట్న కానుకలతోనే నీ బిడ్డని నేను సరిపెడతా, సరేనా? గొప్ప గుమ్మానికి ఇంటికి కోడలు చేస్తా. ఆ ఆనందమే నేను ఇచ్చేది మీకు. కోట్ల ఆస్తి ఇకపోయినా కోరుకున్న మీ కోరికలు తీరుస్తా, సరేనా? ఇష్టమేనా? సంతోషమేనా? నీకు కావాల్సింది వింటానవా? నా బాలుడినే చెప్పేది, నా బాలుడికి కావాల్సింది గొప్పతనం చేసి వింటానవా? అలా నా బాలుడు చేస్తూనే వింటానవా తమ్ముడా? తమ్ముడా వింటానవా? నువ్వు చేసే పని అందన వింటానవా? కొద్దిగా లోపమైనా సరిపెట్టుకో, సరేనా? నేను కావాల్సింది వింటానవా? ఇంకేదన్నా జాబులుగా పడుతుంటే పెడతా ఉండు, నాకు ఇష్టమైతే అందులో గొప్పని చేస్తా, సరేనా?
కానీ ఉదాగా ఖాళీగా ఏ స్నేహాలు పట్టకోకుండా నాకు సంతోషంగా కనపడతా ఉండు. నా కోపం రానికుండా చెయ్యి, సరేనా? అమ్మవారిగా ఆది పరాశక్తిగా మీ తల్లిదండ్రులు కాదురా బిడ్డలారా, నేనే సరేనా? ఆది పరాశక్తిని, మీ ఇద్దరిని కాపలా కాసే అమ్మని నేనే. నా చెల్లెళ్ళు ఇంటి దగ్గర ఉంటారు, నీతో వచ్చేది నేనే. అర్థమవుతుందా? ఎటు పోయి వచ్చినా మీకు తోడుగా ఉంటా. చేసే పని ఏమన్నా కష్టంగా ఉన్నదా? ఏ పని? నా తమ్ముడు చేసేవి. ఏమిరా తమ్ముడా? అలాగే ఉంటున్నావా? కావాల్సినట్టుగా చెయ్యి, అక్కడే నీకు ఇంకా పెంచుతా, సరేనా? చెల్లెమ్మ, నా బాలుడికే చెప్పేది, నా బాలుడికే కష్టంగా ఉన్నదా అని మాట్లాడు. లేదు కదా? నీకు కావలసిన ఆనందం, కావలసిన సంతోషం, ఇంకా జీతం పెంచుతా, నీకు కావలసిన కోరికలు తీరుస్తా, సరేనా? ఏ స్నేహాలు పట్టుకోకుండా, ఏది మోసపోకుండా, తల్లిదండ్రులకి గొప్పగా ఫలాని బిడ్డంటే ఎంతో గొప్పోడు అన్నట్టుగా నాకు అమ్మవారిగా నాకు రుజువు చెయ్యాలి నువ్వు, సరేనా? వాళ్ళు కాదు తల్లిదండ్రులు నేను, సరేనా? అమ్మవారిగా అది పరాశక్తిగా అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఇద్దరి మధ్యన నేను తిరుగుతుంటా. మేమిద్దరం అక్క చెల్లెళ్ళు మీకు, సరేనా? ఈ ఆనందం సంతోషమై మీ చుట్టూ తిరుగుతుంటాం. ఏ లోటు పాటు చెయ్యను, చిన్నసూపుగా చూడను చెల్లి, సరేనా? గొడ్డందున బిడ్డందున పాడందున పంటందున మీరు చేసే ఫలమందున అన్నీ కూడా ఏ కష్టము కలక్కోకుండా కాపలా కాస్తూ ఉంటా, సరేనా? మీకు ఇష్టమేనా? అదే కావాలి మాకు. నేను ఉండగా, నేను వచ్చినాక మీకు భయంగా ఉన్నదా? లేదు. ఇంకా ఇంకా ధైర్యం ఇస్తా. ధైర్యం లేదా? భయం లేదు, భయం లేదు. నేనున్నా, నీ బిడ్డకి కావాల్సిన ఆనందం నేను ఇస్తా, సరేనా? నీ బాలకిది, సరేనా? ఈ నిమ్మ పండే గొప్పతనం వస్తుంది, సరేనా? ఈ ఆనందం ఏంటో సంతోషం ఏంటో ఎల్లమ్మగా నేను పేరు పొందుతున్నా, ఒంటి మీదకి వచ్చి మాట్లాడుతున్నా, సరేనా? నేను ఎప్పుడు నీ కోసం పలుకుతుంటా. నేను ఎప్పటికీ లోటు చిన్న చూపుగా చూడను. లక్ష్మీదేవిగా ఉంటా. అష్టలక్ష్మీనై కష్టాలు తీరుస్తా, ధనలక్ష్మీనై ఇల్లు నిండుతా, దాని లక్ష్మీనై మీకు ధైర్యం ఇస్తా, సరేనా? గుడికి వెళ్ళి టెంకాయలు కొట్టి నా కన్నవారి, నా తోబుట్టుల్ని, నా అక్కల చెల్లెళ్ళందరినీ నాకు లోక కళ్యాణం అని పేరంటానికి తీసుకురండి. ఇంకేమన్నా కావాలా తమ్ముళ్ళారా? ఆరోగ్యాలు ఇచ్చి సుఖశాంతులు ఇచ్చి మీ బిడ్డల్ని గొప్పగా చేస్తే చాలు కదా. ఆనందం అది నేను ఇస్తా, సరేనా? గుడికి వెళ్ళి టెంకాయలు కొట్టి నా కన్నవారు, నా తోబుట్టులు, నా అక్కల చెల్లెళ్ళు అందరినీ నాకు లోక కళ్యాణం అని పేరంటానికి తీసుకురండి. నా భర్త ప్రాణం పుట్ట మీద పోయింది కాబట్టి పుట్ట బంగారం తీసుకొచ్చి కలిపి కళ్యాణం జరిపించండి, సరేనా? వెళ్తున్నా. ఇంకా అమ్మవారి వాకులు చెప్పడం అయిపోయాక మేమందరం కలిసి టెంపుల్స్ అన్నిటి వెళ్ళి కళ్యాణానికి ఆహ్వానించి వచ్చాము. ఇక వచ్చేటప్పుడు ఇక ఆడపిల్ల కాళ్ళు కడగాలంట. సో అదే కడిగాక మా బాబాయ్ వాళ్ళు జోగి పడతారు. జోగిలో డబ్బులు, తోచినంత డబ్బులు ఇంకా బియ్యం అవి వేస్తారు. ఇంకా కళ్యాణానికి రమ్మని ఆహ్వానిస్తున్నారు అందరినీ. అలా ఇంకా అందరూ నుంచొని 1 by 1 అలానే చేస్తున్నారు. అది అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను. ఇంకా నాకు పొంగల్లో పెట్టాలి కదా, అందుకని వెళ్తున్నాను. సో తర్వాత మా అమ్మ ఇంకా వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా జోగిలో వేస్తున్నారు. వేస్తే మంచిదంట. అవి అనేవి వేరే దేనికి ఉపయోగించరు, అమ్మవారికి పూజ సామాన్ కానీ దేనికన్నా పూజలకి పువ్వులకి వాటికి ఉపయోగిస్తారంట. సో అందరూ నుంచున్నారు నెక్స్ట్ వేద్దామని. అక్కడ జోగి కంప్లీట్ అయ్యాక ఇంకా కళ్యాణానికి అన్ని రెడీ చేస్తున్నారు. ఇంకా తాలిబొట్లు, బియ్యం అవన్నీ రెడీ చేస్తున్నారు. ఇంకా మా చిన్నమ్మ, మా బాబాయ్ వాళ్ళు కూర్చున్నారు కళ్యాణం చేయడానికి.
కళ్యాణం కంప్లీట్ అయ్యాక ఇంకా పొంగల్ గిన్నెలు తీసుకువెళ్తున్నాం. నాకైతే లిటర్లీ చాలా భయం వేసింది, ఎందుకంటే అవి చాలా కాలుతున్నాయి. అందులో 1 by 1 2 తీసుకువెళ్లాల్సింది నేనేనంట. ఒకదాని మీద ఒకటి పెట్టారు. అది బై మిస్టేక్ ఎక్కడైనా కాలు నేను వదిలేసానంటే నా గుండె అక్కడే ఆగిపోయిద్దని ఫీలింగ్లో ఉన్నాను. ఇంకా చిన్నగా నడువు అంటున్నారు. ఇంకా పొంగలి అదంతా అమ్మవారికి సమర్పించి మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 1 అయిపోయింది. 1 o'clock కూర్చొని చూడండి, అందరూ ఆడవాళ్ళు కూర్చొని అందరూ మీటింగ్ చేస్తారు. నైట్ మేము పడుకునేసరికి ఆల్మోస్ట్ 3 అయిపోయింది. ఇంకా మార్నింగ్ లేట్ అయిపోయింది లేచేసరికి. ఇంకా మార్నింగ్ టిఫిన్ కింద ఉప్మా చేశారు. మా పాప ఉప్మా వద్దంట, తను ఇడ్లీ తెప్పించుకుంది హోటల్ నుంచి. ఇంకా అందరూ ఉప్మా అవి తినేసాం. ఇంకా అక్కడ వంట అవుతుంది. వంట అయిపోయాక భోజనాలు స్టార్ట్ చేశారు. అసలు కొలుపు అయితే చాలా బాగా జరిగింది, ఫుడ్ కూడా చాలా బాగుంది. అందరూ కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.